గుమ్మడి అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చే వరకు నటించి మెప్పించారు. గుమ్మడికి 5 కుమార్తెలు, 2 కొడుకులు సంతానం. గుమ్మడి కుమార్తె గుమ్మడి శారద చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని ఆయన తమ ఊరికి చేసిన సహాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గుమ్మడి శారద మాట్లాడుతూ, మా ఊర్లో గుడి పాడైపోయింది. అది మా అమ్మగారి ముత్తాత కట్టించిన గుడి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ గుడి రోడ్డు కంటే బాగా కిందకి వెళ్ళిపోయింది. వర్షం నీరు చేరి భక్తులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆ గుడిని బాగు చేయించడం మా అమ్మ చివరి కోరిక. కానీ అది నెరవేరకుండానే మా అమ్మ మరణించారు. నాన్న కూడా ప్రయత్నించినప్పటికీ గుడిని బాగు చేయడం కుదరలేదు. ఇటీవల కొన్నేళ్ల క్రితం తాను చిరంజీవి గారిని కలిశానని తెలిపారు. తమ ఊర్లో ఉన్న గుడి పరిస్థితి గురించి వివరించారు. అప్పటికే ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారు. ఏ పదవిలో లేరు. నేను గుడి గురించి చెప్పగానే తన పలుకుబడి ఉపయోగించి కేవలం అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలించే నిధులు మంజూరయ్యేలా చేశారు. ఆ నిధులతో మా ఊర్లో 100 ఏళ్లు గుర్తుండిపోయేలా గుడి నిర్మాణం జరిగినట్టు శారద తెలిపారు. ఒక గుడికి ఆయుష్ 100 ఏళ్లు ఉంటుంది అంటారు. ఆ విధంగా తమ ఊరికి చిరంజీవి మరిచిపోలేని సాయం చేశారు అని శారద అన్నారు. చిరంజీవి, గుమ్మడి కలిసి పసివాడ ప్రాణం, ముఠామేస్త్రి, రక్త సంబంధం లాంటి చిత్రాలు నటించారు. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్.